పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికపై 3వ సందేశాన్ని మనము వింటూ ఉన్నాం. ఈ సందేశములో తేటపరచబడిన పరిచారకుని లేక విశ్వాసి పరిచర్యను గురించి తెలుసుకుంటున్నాం. ప్రతి విశ్వాసు నుండి దేవుడు కోరే పరిచర్యను గురించి, దేవుడు విశ్వాసిని ఎట్టి పరిచర్య నిమిత్తం రక్షించాడో, దేని కొరకు పిలిచాడో, ఎందు నిమిత్తము విశ్వాసులు క్రీస్తు శిష్యులుగా పరిగణించబడ్డారో ఆయా విషయాలు 2వ కొరింథీ పత్రికలో తెలుసుకోగలం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే, ఏలయనగా మేము వెర్రివారమైతిమా, దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా, మీ నిమిత్తమే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరునూ మృతి పొందిరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. 6వ అధ్యాయము 1వ వచనం. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాం. అపోస్తలుడైన పౌలు రోమా పత్రికను గొప్ప వేదాంత విలువలతో రచించాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రికను సంఘ కాపరులు, సువార్తికులకు అంకితమిచ్చాడు. ఇక 2వ పత్రిక ప్రత్యేకంగా ప్రతి విశ్వాసి క్రీస్తు యేసుకు రాయబారి అనే సత్యాన్ని తెలియజేస్తూ రాశాడు. పౌలు అపోస్తులిక అధికారాన్ని ప్రశ్నించిన కొరింథీయులకు తన అర్హతలను తెలియజేస్తూ పరిచర్య అనే అంశాన్ని గూర్చి అతి శ్రేష్టమైన సమాచారాన్ని అందించాడు. కొరింథీయులు పౌలు యొక్క అపోస్తులిక అధికారాన్ని ప్రశ్నించి సవాలు చేసినప్పుడు పౌలు వారికి సత్యాలు తెలియజేశాడు. ఇక తనను అభిమానించే వారిని ఉద్దేశించి 1వ పత్రిక తనను వ్యతిరేకించిన వారిని, సవాలు చేసిన వారిని సంబోధించి 2వ పత్రికను వ్రాశాడు. కొరింథీ విశ్వాసుల ఇట్టి సమస్యలు అన్నిటి ద్వారా ఎంత గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు మనకి ఈ పత్రికల్లో లభించాయి. 2వ పత్రికలో పరిచర్య అంటే పరిచర్య యొక్క లక్షణాలేమిటో కూడా వ్రాయబడ్డాయి. పరిచారకుని పని, బాధ్యత, పరిచారకుని శిక్షణ,
పరిచారకుడు కనబడవలసిన విధానం, పరిచారకుని లక్షణాలు మొదలైనవి ఎన్నో పౌలు తెలియజేశాడు. సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సంఘ పనివారికి కూడా ఎంతో సందేశం ఈ 2వ పత్రికలో ఉన్నప్పటికీ ప్రతి విశ్వాసిని ఒక దైవ సేవకునిగా గుర్తించి విశ్వాసులకు వ్రాస్తూ ఉన్నాడు పౌలు. ప్రతి విశ్వాసిని యేసు ప్రభు రక్షించడంలోని ఉద్దేశం ఏమిటో పౌలు వివరంగా ఈ 2వ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు వ్రాసిన ఉత్తరములో కూడా ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తూ 2వ అధ్యాయం 10వ వచనములో వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. స్వంత ప్రయత్నాలు, స్వనీతి క్రియల ద్వారా కాక దేవుని కృపావరంగా అనుగ్రహింపబడే విశ్వాసము ద్వారానే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. గనుక ఎవడు అతిశయించడానికి వీల్లేదని పౌలు తెలియజేశాడు. ఈ విధంగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సత్క్రియల ద్వారా సంపూర్ణులం కావాలనేది దేవుని రక్షణ ఉద్దేశములో ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ వాక్య ప్రకారము దేవుడు తన ప్రజల నుండి పరిచర్యను, కొంత సేవను కోరుతూ అట్టి పరిచర్య నిమిత్తం ఆయా సత్క్రియలను మన కొరకు సిద్ధపరిచాడు. పరిశుద్ధులు సంపూర్ణులు చేయబడే పరిచర్య నిమిత్తమే ప్రతి ఆదివారము సంఘంగా కూడి రావడమనేది కూడా జరుగుతూ ఉంది. పరిశుద్ధులకు, విశ్వాసులకు అప్పగించబడిన ఇట్టి గొప్ప పరిచర్యను గూర్చిన అవగాహన సంఘం పూర్తిగా పొంది ఉండలేదనే చెప్పాలి. పౌలు మాటల్లోని అర్థాన్ని, సంఘము నిమిత్తమైన పౌలు దర్శనాన్ని కూడా సంఘము సరిగా అర్థం చేసుకోలేదు. 2వ కొరింథీ పత్రికలో తెలియచేయబడుతున్న సంఘము యొక్క గొప్ప బాధ్యత ఏమయ్యుందంటే, సంఘములోని విశ్వాసులు లేక ప్రతి విశ్వాసి సర్వలోకాన్ని సువార్తీకరణ చెయ్యాలి. పేరుగాంచిన భక్తులు, సంఘ కాపరులు, సువార్తికులైన వారి ద్వారా కాదుగాని తమ వ్యాపార ప్రపంచములో తమతో పాటుగా జీవించే విశ్వాసులైన వారి ద్వారానే క్రీస్తులోనికి నడిపించబడ్డారు అనేకులు. సంఘ కాపర్లతో మాట్లాడగల అవకాశములేని ఎందరో విశ్వాసుల ద్వారా క్రీస్తు సువార్తను వినగలుగుతున్నారు. ఇతరులు ఎవరూ చేయలేని విధంగా ఒక సామాన్య విశ్వాసి చేయగలిగిన సేవ ఎంతో ఉంది. అయితే దీనికి ముందు సంపూర్ణులుగా చేయబడి, బోధింపబడి, దేవుని సేవ కొరకై సవాలు చేయబడి, పరిచర్యకై పంపబడాలి. ఈ విధంగానే దేవుడు విశ్వాసిని సిద్ధపరచగోరుతున్నాడు. కొరింథీ విశ్వాసులు పౌలును ఉన్మాదిగా, మత తీవ్రత గలవాడిగా పరిగణించినందున క్రీస్తు నిమిత్తము తాను వెరివాడననే విషయాన్ని పౌలు ఒప్పుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు ఒక సంఘానికి కాపరి కావాలంటూ ప్రకటన వెలువడింది. ఆ సమయంలో కాస్త వయస్సు పైబడిన ఒక సేవకు నుండి దరఖాస్తు సంఘ పెద్దలకు అందింది. తన గత జీవితములోని లోపాలు, లోటుపాట్లు మొదలైన వాటన్నిటినీ తెలియజేస్తూ అతడు వినతిపత్రం పంపించాడు. ఇంతకీ తెలియచేయబడిన ఆ సేవకుని లోటుపాట్లు, లోపాలు ఏమంటే, తన సేవ కారణంగా చెలరేగిన అలజడులు, అల్లర్లు మూలంగా 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఎక్కడా పనిచేయలేకపోతూ వచ్చాడు. అతనికి ఇతర నాయకులు, మత పెద్దలతో పెద్దగా పరిచయం లేదు. కొన్నిసార్లు దెబ్బలు తిని చెరసాలకు పంపబడుతూ వచ్చాడు. తరచుగా అనారోగ్యముతో ఉన్నాడు. అట్టి వివరాలతో కూడిన అతని జీవితాన్ని పరిశీలించిన వారి ముఖ్య సభాసభ్యుడు అతన్ని గూర్చి మీరేమి తలస్తారు అని ప్రశ్నించినప్పుడు, సమస్యలు సృష్టించేవాడు, మతిమరుపైనవాడు అతడు మన సంఘానికెందుకు అన్నారు మిగిలిన సభ్యులు. అందుకొక పెద్ద అపోస్తలుడైన పౌలు ఈనాడు ఉండి మన సంఘాల్లో పరిచర్య కోరినట్లయినా అందరూ ఇలాగే అంటారు అన్నాడట. నిజంగా ఇట్టివారు ఎంతగానో పరిచర్య నిమిత్తము అర్హులై ఉంటారు. క్రైస్తవ సంఘం ఎప్పుడైనా పౌలు వంటి రచయితను,
మిషనరీని, బోధకుణ్ణి, సంఘ స్థాపకుణ్ణి, సంఘ కాపరిని కలిగి ఉన్నదా? అపోస్తలందరిలో ఇట్టి ఘనుడు దేవుని కృపను బట్టియే ఉద్భవించాడు. సంఘానికి, దేవుని సేవకు తనను తాను ఏ విధంగా సమర్పించుకున్నాడో దాని ద్వారా పౌలు తన అపోస్తలిక అర్హతలను గూర్చి తెలియజేశాడు. అప్పటి కొరింథీ విశ్వాసులు అంతకు కొంతకాలానికి ముందుగా విశ్వాసులుగా అన్యజనులుగా ఉండి క్రీస్తునందలి విశ్వాసులుగా మార్చబడ్డారు. ఆ విధంగా వారే తన అధికారానికి నిదర్శనాలని తెలియజేశాడు. ఇక కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి వ్రాయబడిన భాగములో సువార్త అంటే ఏమిటి, సంఘ ఉద్యమము, సంఘ పని ఏమై ఉంది అనే అంశంపై తన అభిప్రాయాలను, ఉద్దేశాలను, తన అద్భుత పరిచర్యను గూర్చి పౌలు తెలియజేశాడు. యేసుక్రీస్తు సంఘ సేవకు పౌలు గొప్ప ప్రేరకుడై ఉన్నాడు. పరిచర్య అంటే ఏమిటి, లేక ఒక సేవకుని పని ఏమై ఉంది అనేది ఒక్క మాటలో సమాధాన పరిచర్య, దేవునితో లోకాన్ని సమాధానపరచుట అయుంది. క్రీస్తుతో ఒక సేవకుని గల సంబంధాన్ని కూడా పౌలు చూపించాడు. పౌలు ఒక మతోన్మాదిగా లేక మత పిచ్చివాడిగా వారిచే పరిగణించబడినప్పుడు పౌలు వారి విమర్శను అంగీకరించాడు. యేసు ప్రభువును ఆయన విమర్శకులు ఈ విధంగానే విమర్శించారు. పౌలు వారి విమర్శను అంగీకరిస్తూ నా జీవితము క్రీస్తుదే, నాది కాదు అని తెలియజేశాడు. క్రీస్తుతోటి తన సంబంధాన్ని తెలియజేస్తూ అదే సంబంధాన్ని క్రీస్తు సేవకులందరికీ వర్తింపచేశాడు. ప్రతి సేవకుడు తానేమయున్నాడో అది క్రీస్తు ద్వారానే అని తెలుసుకోవాలి. అంటే క్రీస్తు ద్వారా జరగవలసిన కార్యం తన జీవితములో సంభవించి ఉండాలి. అంటే సేవకులు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడి ఉండాలి. తాము లోకాన్ని దేవునితో సమాధానపరిచేవారై ఉండాలి. సమాధాన పరిచారకులు ఎల్లవేళలా తమ కొరకు తామే జీవించక క్రీస్తు కోసం జీవిస్తారు. మనిషి దేవుడు ఐక్యపరచబడినారు అనే వారికి విశ్వాసి మొదటివాడు. దేవుడు వారి అపరాధుల్ని వారిపై మోపక క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరుచుకోవడానికి క్రీస్తును సిలువకప్పగించాడు. ఈ విధంగా దేవుడు, మనము ఒకరితో ఒకరం సమాధానపరచబడ్డాం. క్రీస్తు ద్వారా సమాధానపరచబడి క్రీస్తుకు సంబంధించి ఉండి క్రీస్తు ద్వారా నడిపించబడి ఆయన కోసము జీవించేవారమై ఉండాలి. అనేకులు రొట్టెలు, చేపలు లేక ఐహిక విషయాల కోసం ప్రభు దగ్గరకు వస్తున్నారు. ప్రభువును సమీపించుటలో నీ ఉద్దేశ్యము ఏమై ఉండాలి అంటే దేవునితో సమాధానపడమై ఉండాలి. క్రీస్తే నీ కేంద్రమై ఉండాలి. క్రీస్తు నిమిత్తమైనట్టి తన జీవితాన్ని మనకు కనుపరిచాడు. 5వ అధ్యాయం 17వ వచనములో ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, ఇటువానికి సమస్తము నూతనమైనదిగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒకప్పుడు గతములో చూసినట్టుగా వాడు దేనిని చూడడు. క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడిన వానికి పాత జీవితమంతా గతించినదై సమస్తము నూతనంగా కనిపిస్తుంది. ఇక క్రీస్తునందు ఉండుట, క్రీస్తు ద్వారా అనే సత్యాల అర్థాన్ని కొంతసేపు మనం ధ్యానించుకుందాం. దేవుని రక్షణను అంగీకరించి తద్వారానైన ఆశీర్వాదాలు, రక్షణ, ప్రయోజనాలను పొందడం క్రీస్తు ద్వారా సంభవిస్తుంది. ఇక క్రీస్తునందు ఉండుట అంటే ఏమిటి? తాము యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా స్వీకరించి ఆయనను వెంబడించడానికి తీర్మానించుకున్నామని ఎంతో గొప్పగా తెలియజేస్తూ ఉంటారు. అయితే మనిషి దేవునిని అంగీకరించాడు అనే దానికంటే దేవుడు మనిషిని అంగీకరించాడు అనేది మరింత ప్రాముఖ్యమైనది. నేను ప్రభువును నా జీవితములో, నా జీవిత విషయాల్లో చేర్చుకున్నానని అనుకోవడం చాలా ప్రాముఖ్యమైనది, చాలా మంచి విషయం. అయితే అంతకంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు నన్ను తన సంకల్పంలోనికి చేర్చుకున్నాడా అనేది ఆలోచించదగిన విషయం. మొదటిగా ప్రభువును తమ
సొంత రక్షకునిగా అంగీకరించి తరువాత దేవుని సంకల్పాల్లోనికి ప్రభువుచే చేర్చుకోబడిన వారిని సువార్తల్లో మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయాన్ని పరిశీలించినప్పుడు ప్రభు శిష్యుడు అపోస్తలుడైన పేతురు ప్రభువును అంగీకరించి ప్రభువును తన సంకల్పాలలోనికి చేర్చుకొని తద్వారా కలిగే ఆశీర్వాదాలు, ప్రయోజనాలను పొందినది మొదటి దశ కాగా, రెండవ దశలో ప్రభు పేతురును చేపలు పట్టవద్దని, మనుషులను పట్టుమని, నన్ను వెంబడించుమని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా ప్రభు కూడా మనుషులను పట్టడానికే ఈ లోకానికి వచ్చారు. లూకా సువార్త 5వ అధ్యాయం చివరి భాగములో పేతురు తన దోణెను లేక వలను జెబెదయి చేపల వ్యాపారాన్ని విడిచిపెట్టేసి ప్రభువును వెంబడించుట మనం చూస్తాం. ఈ వృత్తాంతము ప్రారంభంలోనైతే పేతురు ప్రభువును తన పథకంలోనికి, ఆలోచనలోనికి చేర్చుకొనడం మనం చూస్తాం. ఈ మొదటి దశ క్రీస్తు ద్వారా జీవించే దశ అయ్యుంది. రెండవ దశలో అతడే క్రీస్తులోనికి తేబడ్డాడు. ఈ రెండవ దశలో క్రీస్తులో ఉండుట, క్రీస్తు చేసిన దాంట్లో భాగమయ్యుండుట సంభవించింది. మూడవ దశ క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తమైనట్టి దశ అయ్యుంది. ఈ సందర్భంగా పౌలు క్రీస్తు కొరకు రాయబారులమని 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో తెలియజేశాడు. క్రీస్తును అంగీకరించి ఆయనను మన జీవితాల్లోనికి ఆహ్వానించిన మన ఉద్దేశం మూడవ దశలో తెలియజేస్తుంది. ఈ దశలో విశ్వాసి దేవుని ప్రేమచే బలవంత పెట్టబడతారు. దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని పౌలు ఈ దశలోనే చెబుతూ వచ్చాడు. దేవునితో సమాధానపరచబడిన వ్యక్తి ఇకపై తమ కొరకు జీవించక తమ్మును దేవునితో సమాధానపరిచిన ప్రభు కోసమే జీవిస్తారు. నేనేది చేసినా ప్రభు నిమిత్తమే చేస్తానని ప్రభువును వెంబడిస్తూ తెలియజేశాడు పౌలు భక్తుడు. ఈ విధంగా పౌలు అద్భుతమైన కొరింథీ పత్రిక అధ్యాయాల్లో క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు, క్రీస్తు నిమిత్తము అనే 3 దశలను తెలియజేశాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయాన్ని అనేకసార్లు మనము చదివినట్లయితే ఈ వాక్య భాగములోని సత్యాలు మరింతగా మనకు అర్థమవుతాయి. దైవ సేవకుని యొక్క స్పష్టమైన దృశ్యం, పరిచారకుని పారదర్శకత అను ఒక గొప్ప భాగాన్ని మనం చూస్తాం. దైవ సేవకుని స్పష్టమైన లేక తేటగా కనిపించే చిత్రములో మొదటిగా క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని దైవ సేవకుడు తన శరీరములో కలిగి ఉంటాడు. దైవ సేవకుడు దేవునితో క్రీస్తు ద్వారా సమాధానపరచబడినప్పుడే క్రీస్తును తెలుసుకొని క్రీస్తు మహిమను పొందుతాడు. క్రీస్తును తనలో కలిగి ఉంటూ క్రీస్తు మహిమ స్వరూపంలోనికి, సారూప్యములోనికి మార్పు చెందుతాడు. అచ్చంగా క్రీస్తును పోలి ఉండే వరకు ఆయన స్వారూప్యములోనికి మార్చబడతాడు. భూసంబంధమైన తన మంటి ఘటం క్రీస్తు మహిమైశ్వర్యముతో నింపబడినప్పుడు తాను పొందిన పిలుపు మేరకు తనలో ఉన్న క్రీస్తును అతి స్పష్టమైన విధానములో లోకానికి కనుపరచవలసి ఉంటాడు. ఇట్టి పరిచర్య నెరవేర్పుకు అవసరమైతే లేక తప్పనిసరిగా ఈ మంటి ఘటాలు కొంత ఒత్తిడికి గురి కావలసి ఉంది. 2వ కొరింథీ పత్రిక మొదటి 6 అధ్యాయాల్లో పౌలు దైవ సేవకునికి తరచు సంభవించే శ్రమలు, శోధనలను గూర్చి తరచుగా మాట్లాడాడు. విశ్వాసి యొక్క మంటి ఘటములోని క్రీస్తు ఐశ్వర్యం లోకానికి కనుపరచబడే నిమిత్తం దేవుడి విశ్వాసిని శ్రమలకు, శోధనలకు, కొంత ఒత్తిడికి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. విశ్వాస జీవితం ప్రత్యేకమైనదనే సత్యం లోకం గ్రహించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గనుక దేవుడి విశ్వాసికి ఒత్తిడిని కలిగించకపోతే ఏ విధంగా లోకం విశ్వాసిలో ఉన్న క్రీస్తు ఐశ్వర్యాన్ని గుర్తించగలదు? ఈ విధంగా తనలోని క్రీస్తు ఐశ్వర్యం ద్వారా తనకు వ్యతిరేకంగా ఎదురయ్యే
అనేక సమస్యలు, శోధనలకు తగిన విధంగా స్పందించి వాటి నుండి విజయవంతంగా విశ్వాసి బయటకు రాగలడు. అప్పుడు తనలోని క్రీస్తు మహిమైశ్వర్య ప్రభావమే అతడు సరైన విధంగా స్పందించడానికి సహాయం చేసిందని లోకం గుర్తిస్తుంది. లోకానికి తన ద్వారా క్రీస్తు మహిమైశ్వర్యము కనుపరచబడడం క్రీస్తు పరిచారకునికి అప్పగించబడిన పని అయ్యుంది. పౌలు ఈ భాగములో ఏవో గొప్ప పద్ధతులను గూర్చి, వేదాంతాన్ని గూర్చి, వ్యూహాలను గూర్చి మాట్లాడలేదు. జ్ఞానయుక్తమైన సందేశాలను ఎలా వినిపించాలనేది లేక మూల భాషలో వేదాంత సారాన్ని తెలియచేయడం లేదుగాని క్రీస్తు పరిచారకులు క్రీస్తును పోలి ఉండడం, లోకానికి క్రీస్తును కనుపరచడాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం 1 వచనం వరకు క్రీస్తు రాయబార పరిచర్య, క్రీస్తుతోటి పరిచర్యలను గూర్చి వ్రాసిన తర్వాత దైవ సేవకులుగా రుజువుపరచబడడం ఎలాగో కూడా తెలియజేశాడు. 6వ అధ్యాయం 4-5 వచనాలు శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలల్లోనూ, అల్లరుల్లోనూ, ప్రయాసాల్లోనూ, జాగరణాల్లోనూ, ఉపవాసాల్లోనూ ఏ విధంగా పౌలు ప్రభు కొరకు నిలువబడ్డాడంటే పవిత్రతతో, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము, లేక దైవ సేవకులుగా రుజువుపరచబడ్డామని పౌలు తెలియజేస్తూ వచ్చాడు. పవిత్రత మొదలుకొని చెప్పబడిన ఈ అంశాలన్నీ ఆత్మీయ ఆధారాలుగా ఒక దైవ సేవకునికి ఉంటూ ఉన్నాయి. లేఖనాన్నెరిగిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనైనా నిలువబడడానికి తాను కలిగి ఉన్న దైవ లేఖనమే సహాయం చేస్తుంది. ఈ విధంగా ప్రతి సేవకుడు భూసంబంధమైన మంటి ఘటమై ఉన్నాడు. క్రీస్తు మహిమైశ్వర్యము ద్వారా క్రీస్తు పరిచారకుడు అద్భుతమైన రీతిలో రుజువు పరచబడినప్పటికీ తాను ఒక అల్పమైన మంటి ఘటాన్నే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ మన మంటి ఘటాలపైకి కొంత ఒత్తిడి అనుమతించబడినప్పుడు క్రీస్తు మహిమైశ్వర్యము పొందిన దానికి ఫలితంగా అనుగ్రహించబడిన ఆత్మ సంబంధమైన వనరుల ద్వారా ఒత్తిడికి, శ్రమలకు, శోధనలకు తట్టుకొని నిలిచినప్పుడు నిజమైన పరిచర్య మిగులుతుంది. ఈ విధంగా ప్రతి విశ్వాసి యథార్థమైన సేవా జీవితము, సాక్ష్య జీవితము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభు 2 రకాల ఇళ్లను గూర్చి సువార్తలో బోధించాడు. బండపై వేయబడినది, ఇసుకపై కట్టబడిన 2 ఇళ్ల మధ్యనున్న తేడా ఏమిటంటే ఒకదానికి పునాది ఉంది, మరొకదానికి పునాది లేదు. పునాది లేని కారణంగా అది తుఫానుకు కూలిపోయింది. పునాది కలిగినది తుఫానులో నిలువబడింది. ఇక ప్రతి విశ్వాసి జీవితాన్ని జీవిత తుఫానులు పరీక్షిస్తాయి. తుఫానులు ఎదుర్కోకుండా ఎంతసేపు ఏదో అభివృద్ధి, అది ఇది అని తేలుకుంటూ వెళ్ళిపోయే అవకాశం విశ్వాసికి లేదు. పౌలు అధికారాన్ని, అర్హతలను ప్రశ్నించిన వారితో పౌలు తాను సువార్త నిమిత్తం ప్రభు కొరకు ఎంత శ్రమపడింది వివరిస్తూ అపరిమితముగా దెబ్బలు తిని అనేకసార్లు ప్రాణాపాయాలు ఎదుర్కొని యూదులచే 5 సార్లు 39 చొప్పున దెబ్బలు తిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి, రాళ్లతో కొట్టబడి, ఓడ పగిలి, ప్రయాణాల్లో నదుల వలన, దొంగల వలన, స్వజనుల ద్వారానైన ఆపదల్లో, అన్యజనుల వలనైన ఆపదల్లో, పట్టణాల్లో, అరణ్యములో, సముద్రములో, కపట సహోదరుల వలన ఆపదల్లో, చలిలో కప్పుకోవడానికి కూడా లేక, అన్నపానాల్లేక, ఆకలి దప్పులతో, ఈ విధంగా ఎన్నో కష్టాల్లో తాను దైవ సేవకునిగా రుజువు పరుచుకున్నట్లుగా తెలియజేశాడు. నిజంగా
జీవిత తుఫాన్లను ఎదుర్కొని తట్టుకొని నిలువబడమన్నది ఎంతో కష్టతరమైనది. అయినప్పటికీ క్రీస్తు ఐశ్వర్యము ద్వారా, ఆత్మ సంబంధమైన వనరుల ద్వారా తట్టుకొని నిలువబడినప్పుడు ఈ మంటి ఘటాల గొప్పతనము ఏమీ లేదుగాని వారిలో ఉన్న క్రీస్తు యొక్క మహిమైశ్వర్యము ద్వారా వారు విజయవంతులయ్యారనే సత్యాన్ని లోకము గుర్తిస్తుంది. అయితే కొన్నిసార్లు విశ్వాసుల్లోని క్రీస్తు ఐశ్వర్యాన్ని చూడలేనంతగా సైతాను అవిశ్వాసుల కన్నులకు గుడ్డితనం కలిగిస్తాడు. సర్వశక్తుడైన దేవుడు విశ్వాస జీవితము నుండి కోరే సేవ కొరకు 2వ కొరింథీ పత్రిక మరింతగా చదివి అర్థం చేసుకోండి. దైవాశీస్సులు. ఆమెన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.